హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న కామెంట్, ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అలాగే యూట్యూబ్ అయితే కొత్తగా ఒక హైప్ అనే ఆప్షన్ ఇచ్చింది. మీరు లైక్ చేసి కామెంట్ చేసి హైప్ చేస్తే మరి కొంతమందికి మా వీడియోని షేర్ చేసిన వారు అవుతారు. మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈరోజు వీడియో వచ్చేసి పాపకైతే స్కూల్ లేదు, లేవడం అయితే లేట్ అయిపోయిందన్నమాట. ఇక టిఫిన్కి ఇడ్లీ అయితే నానబెట్టేశాను, అల్లం చట్నీ చేద్దామని ఇవైతే కట్ చేసుకున్నాను. పాలకూర పప్పు అయితే చేద్దామని పప్పు పాలకూర ఇలా అయితే ఇది చేసేసాను అనమాట, ఉడకబెట్టేసాను. ఇప్పుడైతే చట్నీ ప్రాసెస్, చట్నీ అయితే చేయబడుతుంది. మా ఊళ్ళో అయితే రాసుకుంటున్నారు. మా ఆయన అయితే షాప్లో ఉన్నారనమాట. నేనైతే ఇంకా స్నానం చేయలేదు. మా కృతిక పాప అయితే స్నానం చేసేసి, కృతిక పాప చైత్ర పాప అయితే ఇంకా చేయలేదు. ఓన్లీ మా ఆయన ఒక్కడే చేశాడు అనమాట. ఇక్కడ నుంచి అయితే ధనియాలు కొన్ని తీసుకుంటున్నా. ధనియాలు అయితే మా ఆయన ఇక్కడ మిక్స్ చేసేసిండు సపరేట్గా ఉండి. అయితే చట్నీ కోసం ధనియాలు కావాలి కదా, ధనియాలు అయితే కొన్ని తీసుకుంటున్నాను. పక్కన పెట్టి ఉంచిన నేనైతే మా ఆయన అన్నీ ఇక్కడ మసాలా దగ్గర మిక్స్ చేసేసిండు. నేను స్నానం చేస్తా అని మొత్తుకుంటా అండి మా కొత్త పాప. కొన్ని ధనియాలు తీసేసిన. అలాగే కొంచెం పచ్చి శనగపప్పు కుడుకలు అయితే ఈ బాక్స్లో పెట్టి ఉంచిన. అలాగే కొంచెం మినప్పప్పు కూడా. ఇప్పుడైతే చట్నీ ప్రిపరేషన్ తొందరగా లేకపోవడం వల్ల పని అయితే అసలు కాలేదన్నమాట. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాం. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు అనమాట. లైక్స్ కొంచెం ఎక్కువ వచ్చిన వీడియోకి అయితే వ్యూస్ వస్తున్నాయి. మేమైతే చేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ వ్యూస్ అయితే వస్తలేవు అనమాట. అప్పుడు ఇదైతే ఉడికింది. కాహుయ్ నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నూనె బాగా వేడైపోయింది. మా పెద్దక్క వచ్చింది, అందుకే అటు వెళ్ళాను అనమాట. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు అయితే కొద్దిగా వేసేసుకుంటున్నా. దీంట్లో పప్పు కూడా ఉడికిపోయింది. తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం, వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. ఇదైతే పొంగొచ్చే వరకు అన్నమాట. చూడండి, అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఈ చల్లారి వరకు పక్కన పెట్టేసి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తాం. ఒక్కొక్కటి అన్ని పనులు చేయబడుతుంది అన్నమాట. వెల్లుల్లి అయితే దంచుతున్నా. దీంట్లో ఎందుకు దంచుతున్నానంటే మా రోట్లో మసాలా దంచి ఉంది, మళ్ళీ ఆ స్మెల్ వస్తుంది. కొంచెం దంచేసుకుంటున్నా. చైత్ర పాపకైతే 3 days హాలిడేస్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో అయితే సైన్స్ ఎగ్జిబిషన్ ఏమో ఉందని చెప్పింది.
వాళ్ళ స్కూల్ అయితే చాలా పెద్దది కాబట్టి వేరే స్కూల్ వాళ్ళు వస్తారు. మా ఆయన అయితే పాపం ఆకలిస్తుంది. మా ఆయనకి ఆకలిస్తుందా చిన్న అయితా అంది. ఇడ్లీ పెట్టేస్తా. మా ఆయన ఒక్కడే స్నానం చేసిండు, ఎవరు చేయాలి. ఆవాలు జీలకర్ర అయితే అయిపోయింది, షాప్లో కూడా లేవు. అందుకోసమే ఓన్లీ ఎండుమిరపకాయ అయితే వేసేసుకుంటున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నా. నూనె అయితే వేడైపోయింది. ఎండుమిరపకాయ కొంచెం, ఇక బజార్కి వెళ్తే తీసుకురాబడుతుంది. ఆవాలు జీలకర్ర ఇవన్నీ. మాకు కారం కూడా అయిపోయింది. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఎల్లిపాయ అయితే వేసేసుకుంటున్నాం. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పప్పు అయితే వేసేసుకుంటున్నా. ఆల్రెడీ పప్పులో అయితే పసుపు వేసేసాను, ఉప్పు కారం ఏం వేయలేదు అని. వేసుకోండి. పాలకూర పప్పు. మా ఆయన అయితే నిన్న బజార్కి వెళ్ళిండు అనమాట. బజార్కి వెళ్తే తీసుకొచ్చిండు. దీంట్లోనే మనం కారం ఉప్పు అయితే వేసేసుకుంటాం. ఈ స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నా. స్టవ్ పొద్దున తుడిచిన కానీ తుడిచినట్టు లేదనమాట. మొత్తం నేను పనులు చేస్తున్నప్పుడు అన్నం పెట్టి పక్కకి వెళ్ళిన మొత్తం అయితే ఇట్లా కింద ఒలికిపోయింది. కారం అయిపోయింది, కొంచెమే ఉన్నది డబ్బాలో కూడా. ఈరోజు సరిపోతుందేమో ఓన్లీ కారం అయితే. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం అయితే వేసేసుకుంటాను. బౌలు కూడా చాలా ఎక్కువ ఉండే అనమాట. ఎందుకంటే మిర్చీలు మంచిగా చేస్తున్నాం కదా, అవి తోమడానికే గంట అయితే పట్టింది. లేట్గా లేచుడే కాక ఆ బౌలు తోమడానికే టైం సరిపోయింది అనమాట. కొంచెం వాటర్ పోసేసుకొని లైట్గా అయితే వాటర్ గట్టిగా చేస్తే సరిపోదు, మధ్యాహ్నం పొద్దున కావాలి కదా. ఇది ఎట్లా ఉడికే గట్టిగానే అవుతుంది. చలికాలం, చలి అయితే 2 రోజుల నుంచి లేదన్నమాట. మా వాళ్ళు ఆడుకుంటున్నారు. కొంచెం ఇది దగ్గర పడే వరకు ఉడికించుకుంటాను. ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. ఈమె చూడండి స్నానం చేసింది, కొత్త అంగి వేసుకుంటా అన్నది. వేసుకో ఇక ఎట్లా పొట్టిగా అవుతుంది. అది నా చీర తోడి కొట్టిపిచ్చి పోయి అద్దంలో పోయి. నేను కుట్టలే అవి. ఆహా కాదు, నేను పాత చీర కుట్టిన అయితే వేసుకోరాడ. పాత వీళ్ళు కొత్త చీర కుట్టాలట వీళ్ళు. మా వాళ్ళు అయితే తినేస్తున్నారు ఇడ్లీ. ఎట్లున్నా చిన్న చట్నీ ఫుల్ కారం ఉందా?
రాగులు అయితే మిక్స్ చేసిన, ఇట్లా చేస్తే తినరని ఇడ్లీలో మిక్స్ చేసిన. ఆమె ప్లేట్ చూపెట్టాలన్నమాట. ఇక చైతు చెప్తుంది ఎట్లున్నది చైతు. కృతికకి ఏం తెలియదు కానీ కారం ఉన్నది అంటే కారం ఉన్నది, లేకుంటే ఉప్పు తలగలే అంటది. బాగలేదా కారం? బాగా కారం ఉన్నదా అంటున్నా. బాయ్ అట.